అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఎన్డీఏ కూటమిలో నిర్ణయించిన అభ్యర్థుల విజయానికి ఆదోని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని మేమంతా నిర్ణయం చేసుకున్నాము. మాకి పార్టీ ముఖ్యం, మా అధినేత ముఖ్యం. నేను తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు నుంచి ఈ పార్టీలో కొనసాగుతున్నా. ఎప్పుడు కూడా పార్టీ లైన్ నేను జవదాటలేదు. ఇప్పుడు కూడా నా బొందిలో ప్రాణం ఉన్నన్ని రోజులు నేను తెలుగుదేశం పార్టీ లైన్ దాటిపోను. మరి ఈరోజు ఏ పరిస్థితుల్లో నాకు టికెట్ రాలేదు అనేది నా అంతరాత్మకి తెలుసు, మా జాతీయ అధ్యక్షుడు అంతరాత్మకి తెలుసు. నా టికెట్ నాకు ఇవ్వలేను అనే పరిస్థితిలో ఆయన ఫేస్ రీడింగ్, ఆయన ఎంత బాధపడాడో నా కళ్ళతో నేను చూశాను. 2 సార్లు కలిశాను బాబు గారిని. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది. నా ఇన్నేళ్ళు సర్వీస్కి ఎమ్మెల్యే అనేది అదొకటే కాదు, నాకు ఖచ్చితంగా పార్టీలో గుర్తింపు ఉంటుంది. ఆ అభిప్రాయము మా నాయకుడు నాకు తెలియజేశాడు. రేపొద్దున ఎక్కడైనా మా కార్యకర్తలు మా నాయకులందరూ కూడా ఈ అభిప్రాయము నేపథ్యంగా మరి నేనేం చెప్తాను, సరే అదే వాళ్ళు కరెక్షన్ చేస్తాను నేను. మరి మా నాయకుడు కూడా మా నాయకుల సమక్షంలో నేనేమనేది ఆయన నోటముడే మా వాళ్ళందరూ కూడా వింటారు. నాకు ఆ నమ్మకం ఉంది. పార్టీ లైన్ అనేది ముఖ్యం రాజకీయాల్లో. నేను 42 సంవత్సరాల నుంచి ఈ పార్టీలో కొనసాగుతున్నా. ఇప్పుడు నాకు కూడా మా కార్యకర్తలు మా నాయకులు చాలా మంది మా శ్రేయోభిలాషులు బంధువులు అందరూ కూడా ఇన్నేళ్ళు నీవు రాజకీయాల్లో ఉన్నావు, ఇప్పుడు ఖచ్చితంగా గెలిచే అవకాశం వచ్చింది. ఈ టైంలో 2024లో నీకు అన్యాయం జరిగింది, మరలా ఇప్పుడు జరుగుతూ ఉంది. అప్పుడు నీ వయసు 53 ఏళ్ళు, ఇప్పుడు 73 ఏళ్ళు మరి అని వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. సార్ ఎంత బాధపడుతున్నాడు అనేది నాకు తెలుసు. ఆయన నాకు టికెట్ ఇవ్వలేకపోయాననే దానికి ఎంత బాధపడుతున్నాడనేది నా కళ్ళతో నేను చూశాను. అది నేను చెప్తే ఏమనుకుంటారంటే మా వాళ్ళు, నువ్వు పార్టీ అంటే పిచ్చి, చంద్రబాబు నాయుడు అంటే పిచ్చి, నీకు ఏమన్యాయం జరిగినా ఇట్లే మాట్లాడతావు అని మా వాళ్ళందరూ నా మీద ఉన్న విశ్వాసం ప్రేమతో బాధపడుతున్నారు. నేను అందరి మా నాయకులకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ స్నేహితులకు కానీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేసేది, మనము ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది, మనము మన శాయశక్తులా కృషి చేద్దాం. ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపీ అభ్యర్థిని కూడా గెలిపించేదానికి మనం శాయశక్తులా కృషి చేద్దామని నేను మా వాళ్ళందరూ కూడా చెప్తున్నా. ముఖ్యంగా కుర్మ సామాజిక వర్గానికి సంబంధించిన మా నాయకులు కార్యకర్తలందరూ కూడా, నేను రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి నాకు 45 సంవత్సరాల్లో రాజకీయాల్లో ఉన్నా. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఆ సామాజిక